కమ్మటి బిర్యానీ కోసం రెస్టారెంట్ల బాట పడుతున్నారా? టేస్ట్ బాగుందని హోటల్స్లో పాయాషోర్వ లాగిస్తున్నారా? పెద్ద హోటల్స్లో మటన్ రెసిపీలో ఆర్డర్ చేసుకుని తింటున్నారా? ఫంక్షన్స్కి వెళ్ళి ఫుల్గా తినేస్తున్నారా? మీరు తినే నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా నిల్వ చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సిటీలో అతి తక్కువ ధరలకు మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు కొందరు దుకాణదారులు. హైదరాబాద్ లో నెలల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి హోటళ్లు, క్యాటరింగ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వీళ్ల ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు వరుస దాడులు చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. సిటీతో పాటు అవుట్స్కర్ట్స్ లో 50కి పైగా స్థలాల్లో మాంసం స్టోర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపైన దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4-5 ఏళ్లుగా వేలాది టన్నుల మాంసం నార్త్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ చాలా పెద్ద సైజులో డీప్ ఫ్రీజర్స్ని పెట్టి వాటిల్లో దాదాపుగా ఒక 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో పూర్తిగా అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి వాటిని ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్స్కి సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. నాన్ వెజ్ ఐటమ్స్ లలో తల, కాళ్లు, పేగులు తినడానికి ఇష్టపడరు నార్త్ ఇండియన్స్. దీంతో అక్కడి వ్యాపారుల నుంచి హైదరాబాద్ కి చెందిన కొందరు దుకాణదారులు, దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మినీ లారీలు, ట్రక్కుల ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికీ తెలియకుండా పెద్ద ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసి హోటల్స్ కు, క్యాటరింగ్ నిర్వాహకులకు సప్లై చేస్తున్నారు. మంగల్హాట్, డబీర్పుర, చత్రినాక, చాంద్రాయనగుట్టలో కొందరు అక్రమంగా మీట్ ను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీటికి ఎక్కువగా కశ్మీర్ నుంచి దిగుమతి చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. నెలకు 200 టన్నులకు పైగా మాంసాన్ని నగరానికి చేరవేస్తున్నారు. ఫెస్టివల్స్, వెడ్డింగ్ సీజన్స్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెట్టింపు మాంసం తెప్పిస్తున్నారు. కుళ్లిపోయిన మాంసం వాసన రాకుండా ఉండేందుకు కెమికల్స్ ఉపయోగిస్తున్నారని తెలిపారు పోలీసులు. సిటీలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నగర శివారు నుంచి మాంసం కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. పెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ చేసేవారికి తక్కువ ధరలో దొరికే ఈ నాన్ వెజ్ ను విక్రయిస్తున్నారు. స్పెషల్ మటన్ డిషెస్ ఉంటాయని కుళ్లిపోయిన మాంసాన్ని పెడుతున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. మటన్ సెంటర్లపై జీహెచ్ఎంసీ అధికారులు చెకింగ్స్ చేస్తూ నిఘా పెట్టాలి. వాళ్లు పట్టించుకోకపోవడంతో ఖరాబైన మాంసాన్ని తినవలసి వస్తుందంటున్నారు సిటీ పబ్లిక్. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంది మంగర్ బస్తీకి చెందిన గ్యాంగ్. దీంతో వీరి మూవ్మెంట్స్ పై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. హుమాయూన్ నగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో లక్ష్మణ్ రాథోడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. గ్యాంగ్లోని మిగతా సభ్యుల వివరాలను కూడా చెప్పాడని తెలిపారు పోలీసులు. నల్గొండ జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఫిర్యాదుతో ఈ మంగర్ బస్తీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నానికి బస్సులో వెళ్తుంటే బంగారు చైన్, లాకెట్ దొంగలించారు. దీంతో హుమాయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ రెడ్డి. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు లక్ష్మణ్ రాథోడ్ అనే అనుమానితుడిని విజయనగర్ కాలనీలో పట్టుకున్నారు. నిన్న అనగా 27వ తారీఖు కంప్లైనెంట్ ముమ్మిడి మోహన్ రెడ్డి, ఇతను కొండమల్లపల్లి నల్గొండ జిల్లా నుండి బస్సులో వస్తాడు హైదరాబాద్. ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నంకు సిటీ బస్సులో వస్తారు. సిటీ బస్సులో ఇక్కడ మెహదీపట్నం బస్ స్టాండ్ దిగిన తర్వాత అతను చూసుకుంటే అతని మెడలో ఉన్న చైను, అదేవిధంగా లాకెట్ రెండు మిస్ అవుతాయి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మా క్రైమ్ టీం రంగంలోకి దిగి కొన్ని సీసీ ఫుటేజెస్, తర్వాత మిగతా ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. లక్ష్మణ్ రాథోడ్ ను విచారించారు పోలీసులు. దీంతో నేరాన్ని అంగీకరించడంతో పాటు మిగతా 2 గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపాడు లక్ష్మణ్. వీరిపై ఇదివరకే 4 దొంగతనాల కేసులున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంకా ఈ గ్యాంగ్ పై ఏమైనా కేసులున్నాయని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. 2 అబ్స్టాండింగ్ లో ఉన్నారు, షమీర్ అదేవిధంగా అక్రమ్. వీళ్ళను కూడా మేము తొందరలో పట్టుకుంటాం. ఇప్పటి వరకు మేము 3 చైన్లు, 31 గ్రామ్స్, తర్వాత 4 అఫెన్సులు అన్నీ కూడా మనకు హుమాయూన్ నగర్ పిఎస్ లిమిట్స్లో జరిగినవే ఉన్నాయి.
మిగతా ఇద్దరిని పట్టుకున్న తర్వాత ఇంకా కొంత రికవరీ కూడా ఉండొచ్చు, ఇంకా కొన్ని కేసెస్ కూడా కన్ఫెస్ చేయొచ్చు. నిందితుల నుంచి 3.5 తులాల 3 బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి గ్యాంగ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సిటీలో ఐపీఎల్ బెట్టింగ్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. మంగళహాట్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్తో పాటు హోటల్ రూమ్స్, ఇండ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్స్కు పాల్పడే వారిపై నిఘా పెంచామని తెలిపారు పోలీసులు. యువత ఈ బెట్టింగ్స్కు అలవాటు పడి ఇబ్బందులకు గురి కావద్దంటున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ సీజన్, ఐపీఎల్ మ్యాచ్ల పైన పెద్ద మొత్తంలో కూడా బెట్టింగ్ రాయళ్లు బెట్టింగ్ కాస్తున్న సిచ్యువేషన్. సో పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడా బెట్టింగ్స్కి ఛాన్స్ లేకుండా బెట్టింగ్స్ ఎవరైతే కాస్తుంటారో వాళ్ళపైన నిఘా పటిష్టం చేశారు. ప్రస్తుతం సౌత్ వెస్ట్ జోన్ సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటివరకు బెట్టింగ్స్ పాల్పడుతున్న కేసులు అనుకోవచ్చు, లేకపోతే బెట్టింగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి నిఘా ఉంది అనేది మాట్లాడేందుకు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. సార్, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, మనం ప్రతి ఐపీఎల్ కూడా చూస్తుంటాము, పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ సంబంధించిన వ్యవహారం నడుస్తుంటుంది. సో ఇలాంటి బెట్టింగ్స్ వ్యవహారం పైన మీ నిఘా ఏ విధంగా ఉంది? మీ అందరికీ తెలుసు, ఐపీఎల్ మనకు గత శనివారం అంటే 22 మార్చ్కి స్టార్ట్ అయింది. ఇది మే 25 వరకు జరుగుతుంది. మనకు ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైయర్ 1 కూడా మన హైదరాబాద్లో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో ఈ ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఎస్పెషల్లీ యూత్ దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి రీసెంట్గా కూడా మనం చూసాం, వాళ్ళ వాల్యుబుల్ లైఫ్స్ను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మా సిపి గారి ఆదేశాల మేరకు మేము విస్తృతంగా రైడ్ కూడా చేస్తున్నాము. నిన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో ఒక కేసు కూడా కట్టడం జరిగింది. 3 అక్యూజులు కూడా మనము వాళ్ళని సైడ్ చేయడం జరిగింది. మాకున్న మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను మేము యాక్టివేట్ చేస్తున్నాము. ఎక్కడనైతే ఇటువంటివి జరుగుతాయో మా వాళ్ళు అందరు రైడ్ చేస్తారు, ఇమ్మీడియట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బెట్టింగ్స్ సంబంధించి యాప్స్ కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుంది, యాప్స్ సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిఘా ఏ విధంగా ఉంది? ఈ ఆన్లైన్ బెట్టింగ్ అంతా మీకు దాదాపు తెలుసు. అవి కొన్ని పర్టికులర్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో బాల్ టు బాల్ కానీ లేదా మ్యాచ్ కానీ లేదా ప్లేయర్స్ మీద వీళ్ళు బెట్టింగ్ వేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం వాళ్ళకు ఆ రిటర్న్ అంత అమౌంట్ ఇస్తారని కూడా మనకు చెప్తారు. కొన్ని మనకు యాప్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో అవి పర్మిట్ చేస్తున్నారు, బట్ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవన్నీ బ్యాన్డ్ కాబట్టి సైబర్ సంబంధించిన టీంలతోని వాళ్ళతో లైజన్ చేస్తూ వాళ్ళ కోఆపరేషన్తో వాటిని ఐడెంటిఫై చేసి మేము ఎక్కడైతే రైడ్ చేస్తామో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనకు కొందరు కనబడకుండా కూడా దాని యాప్ అట్లా చేస్తున్నారు. సో సైబర్ మా దగ్గర టీం ఉంది కాబట్టి వాళ్ళ హెల్ప్తోనే మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లా ఏదైనా ఉన్నా వెంటనే కేసులు బుక్ చేసి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఒకెత్త అయితే హోటల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రూమ్స్ అద్దెలకు తీసుకొని కూడా ఫిజికల్గా మాన్యువల్గా కూడా బెట్టింగ్స్ కాసే పరిస్థితి ఉంది. సో అలాంటి వాటిపైన ఫోకస్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇంకా రాలేదు. అయినా కానీ కూడా మేము మీరు చెప్పిన హోటల్స్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా రెంట్కు తీసుకొని ఒక గ్రూప్ లాగా ఏర్పడి అట్లా కూడా చేసే గతంలో అటువంటి వచ్చినాయి. బట్ ఇప్పుడు ఐపీఎల్ జరిగి ఇప్పటివరకు అయితే హార్డ్లీ ఒక 1 వీకే అవుతుంది కాబట్టి ఈ యాంగిల్లో కూడా మేము నిఘా పెడతాము. నేను ప్రజలకు కూడా కోరుకునేది ఏంటంటే, మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఇటువంటి ఏమన్నా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మేము సీక్రెట్గా రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువగా కూడా ఈ బెట్టింగ్ యాక్టివిటీస్లో యువత ఎక్కువ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు, చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మెయిన్గా యంగ్స్టర్స్కి, యూత్కి, ఈ బెట్టింగ్స్కి పాల్పడే వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏం అప్పీల్ చేస్తారు? జనరల్గా ఇది ఒక విషవలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కొంత పెడతారు, తర్వాత అది పోవడం వల్ల దాన్ని రాబట్టుకోవడానికి అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అవసరం ఉంటుంది యూత్కి ఎక్కువ, పెట్టుకుంటూ పోయి చివరికి ఆ అప్పుల ఊబిలో పడతారు. కొందరైతే ఈవెన్ లోన్ యాప్ల ద్వారా అప్పు కూడా తీసుకొని బెట్టింగ్లో పెట్టి మళ్ళీ అది పోయిన తర్వాత తీరా వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే మిగులుతాయి. అటు పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కు చెప్పుకోలేక చివరికి వాళ్ళకు ఆత్మహత్య శరణ్యంగా భావించి వాళ్ళు ఆ రకంగా చేస్తారు. కాబట్టి నేను ఎందుకంటే ఐపీఎల్ను ఒక ఐపీఎల్ లాగానే చూడండి, ఓన్లీ గేమ్ను మాత్రమే ఎంజాయ్ చేయండి. అవసరమైతే మీరు ఫిజికల్గా స్టేడియంకి వెళ్ళేసి టికెట్లు కొని చూసినా పర్వాలేదు, కానీ అన్నెసరీ ఇటువంటి యాప్లలో బెట్టింగ్ పెట్టి లేదంటే ఇటువంటి పెట్టుకుంటే అటు ఎంజాయ్ ఉండదు, అన్నెసరీ
నెసరీ లైఫ్ కూడా రిస్క్లో ఉంటుందని నా సూచన. ఇది ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ సంబంధించి జోరుగా బెట్టింగ్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేశాము. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో పాటు మాన్యువల్గా ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నారా అనే దానిపైన ఇటు హోటల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సస్పెక్టెడ్ ప్లేసెస్లో కూడా నిఘా పటిష్టం చేస్తున్నాము. ఖచ్చితంగా యువకులు ఈ బెట్టింగ్స్కి ఎవరైతే పాల్పడుతున్నారో అలాంటి యాక్టివిటీస్కి పాల్పడడం మంచిది కాదు అనే ఒక మెసేజ్ మాత్రం పోలీసులు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రస్తుత జనరేషన్లో మొబైల్ ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు లేని వారే ఉండరు. మరి అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లైన్లో కొనాలా లేక ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలా? ఎక్కడ కొంటే బెటర్ అనేది చాలా మందిలో మెదిలే సమస్య. ఆన్లైన్, ఆఫ్లైన్ ధరల వ్యత్యాసంలో తేడా భారీగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత డిజిటల్ యుగంలో కొనుగోళ్ల విషయంలో పెద్ద మార్పే కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక రెస్టారెంట్లకు వెళ్లి ఇంటికి తెచ్చుకోవటం చాలా వరకు మానేశారు. ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్స్, వెబ్సైట్స్ వచ్చాక స్టోర్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా తగ్గుతూనే ఉన్నారు. చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఆన్లైన్లో కొనడం బెటరా లేక ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలా అని. అయితే ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లోనే చాలా తక్కువ ధరల్లోనే వస్తువులు లభిస్తున్నాయని ఈ కామర్స్ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఫెస్టివల్ సేల్, సమ్మర్ సేల్, ఇయర్ ఎండ్ సేల్ అంటూ పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆఫ్లైన్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రిటైలర్లు ఉంటారు. ఒక ప్రొడక్ట్ ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వస్తుంది. దీంతో ప్రతి స్థాయిలో ధరల్లో మార్పు ఉంటుంది. కానీ ఆన్లైన్ షాపింగ్ లో కంపెనీలు నేరుగా వినియోగదారులకు అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు తగ్గడంతో తక్కువ ధరకు అందిస్తారు. అయితే ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత డ్యామేజ్ వచ్చినా, సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ల వాళ్ళు టైంకి రెస్పాండ్ అవుతున్నా చాలా సందర్భాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. సో ఆన్లైన్ షాపింగ్ అంటే నేను చేశాను. ఆన్లైన్ షాపింగ్ అంటే 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుంది. సమ్ గ్లోబల్లీ బ్రాండ్స్ దొరుకుతుంది. కానీ నేను రీసెంట్గా తీసుకున్న షాపింగ్ బట్టి ఏంటంటే ఆఫ్లైన్లో నేను టీవీ పర్చేజ్ చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్లో చూపించే ప్రొడక్ట్స్ మనకు ఆఫ్లైన్లో చూపిస్తున్నారు. నేను ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను టీవీ కొన్నాను ఒకటి. దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ కస్టమర్ కేర్ ఆన్లైన్లో తీసుకుంటే కస్టమర్ కేర్ నెంబర్స్ ఇస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే ఆఫ్లైన్లో అయితే మనకు స్టోర్ ఇన్ఛార్జ్ సర్వీస్ నెంబర్ ఇస్తాడు, సర్వీస్ అతను ఉంటాడు. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి నేను అనుకుంటాను. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్లో 5 నిమిషాల పైన కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ లేదా 1 అవర్ టైం ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసేసి ఒక్కొక్క స్టోర్ వాళ్ళు వాళ్ళకున్న ఫేవర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అండ్ ఇట్స్ ఒక ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ ప్రొడక్ట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అదే ఆన్లైన్లో అయితే ఏంటంటే మనకి ప్రోడక్ట్ కావాలి, ఇదేనప్పుడు మన ప్రోడక్ట్ క్లారిటీగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేస్తే వితిన్ 5 మినిట్స్ ఆఫ్ టైంలో ఇట్ ఫినిషెస్. అండ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ 1-2 డేస్ ఆ ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ ఏ బ్రాండెడ్ వాల్యూ ఓన్లీ. సో బట్ కాకపోతే ఏమవుతుందంటే ఆన్లైన్లో ప్రొడక్ట్స్కి ఒక్కోసారి ఆఫ్లైన్లో సర్వీస్ ఉండట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లం ఉందనేసి వీఆర్ ఫేసింగ్ ఇట్ మేజర్లీ. ఆఫ్లైన్ షాపింగ్ లో వినియోగదారులు ఒక ప్రొడక్ట్ ని చూసి ట్రై చేసి వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ లో ధర తక్కువ ఉంటేనే ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్లలో థర్డ్ పార్టీ సెల్లర్లు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది నకిలీ లేదా లోకల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా విక్రయించే అవకాశం ఉంది. అందుకే ఆఫ్లైన్ లోనే కొనడం బెటర్ అంటున్నారు స్టోర్ల ప్రతినిధులు. ఆన్లైన్లో ఏంటిదంటే మీకు ఎంఆర్పి ఇస్తాడు. ఎప్పుడైనా ఎంఆర్పి మీద 10%, 5% ఆర్ మ్యాక్సిమం 20% ఆఫ్ ఇస్తారు. కానీ మీకు రీటైల్లో ఏంటిదంటే మీకు ఎంఆర్పిలు అమ్మరు, ఎంఆర్పి చెప్పరు. స్పెషల్ ప్రైస్, ఆ స్పెషల్ ప్రైస్లో ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. ప్లస్ మీకు ఈఎంఐలో లైక్ బజాజ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి వీటిలో నో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి. ప్లస్ హియర్ యూ క్యాన్ టచ్ ద ప్రోడక్ట్, ఫీల్ ద ప్రోడక్ట్, యూ క్యాన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఏంటిది ఓన్లీ ప్రైజింగ్ ఒకటే చూస్తారు, ఫీచర్ మీరు చూడలేరు మీరు. కానీ అదే మీరు రీటైల్లో అయితే మీరు చూడొచ్చు, యూ క్యాన్ ఫీల్ ద ప్రోడక్ట్. బికాజ్ ప్రైజింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. మనం కొనేబోయే ప్రోడక్ట్ మినిమం 5 to 10 years వాడతాం.
ఓకే, ఎవ్రీ 500 మీటర్కి ఒక షోరూమ్ ఉంది. మీరు అక్కడ వెళ్ళి చూసుకొని కంపేర్ చేసుకొని కొనుక్కుంటే రియల్లీ యూ విల్ బి బెనిఫిషియల్ అండి. ఇక ఎల్జీ, సోనీ, బ్లూస్టర్, డైకిన్, శాంసంగ్ వంటి సంస్థలు ఆన్లైన్లో ఉన్న ప్రొడక్ట్లని ఆఫ్లైన్లో విక్రయించారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో లభించే ఆయా ప్రోడక్ట్ మోడల్స్, స్పెసిఫికేషన్స్, కాన్ఫిగరేషన్స్ వేరేగా ఉంటాయంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆన్లైన్లో మోసాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆన్లైన్లో లభించేవి ఎక్కువగా ఓల్డ్ మోడల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో ఎక్స్క్లూజివ్ వాళ్ళకి సంబంధించిన మోడల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకోటి పాత మోడల్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక మోడల్ సర్చ్ చేస్తే దాని రిలేటెడ్ మోడల్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేటివి కనిపిస్తాయి. బట్ ఏంటంటే అవి ప్రీవియస్ మోడల్స్ ఉంటాయి. ఆఫ్లైన్ మోడల్స్ అనేటివి మనకి ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ అనేటివి ఉంటాయి. అండ్ క్యాష్ బ్యాక్ వైజ్ అనేది కూడా మనకి ఆఫ్లైన్ అనేది అప్డేటెడ్ క్యాష్ బ్యాక్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఆన్లైన్ కంటే మనకి ఆఫ్లైన్లో బెటర్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. అండ్ బెటర్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేటివి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేసింది ఏంటంటే సెలెక్టెడ్ డీలర్స్ ఏదైతే ఉందో మనకి సర్టిఫైడ్ డీలర్ ఉంటే మాత్రం మనం పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ డీలర్స్ అనేటి వాళ్ళు కూడా ఆన్లైన్లో అనేది మనకు మెన్షన్ అనేది చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి అప్పుడు ఏమైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఆన్లైన్ వాళ్ళు మనకి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కస్టమర్లు ఎక్కడ వస్తువులను కొనుగోలు చేసినా పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆన్లైన్లలో థర్డ్ పార్టీ సెల్లర్లలో చాలా మంది ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండరని, అక్కడ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయన్నారు. రంజాన్ మాసంలో రాత్ బజార్కు జనం క్యూ కడుతున్నారు. షాపింగ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. చార్మినార్, మక్కా మసీద్, మదీనా ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి పెరిగింది. చార్మినార్ పరిసరాల్లో బ్యారికేడ్లు, 4 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. గుర్తుకొచ్చేది ముస్లిం సోదరుల ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు. దాంతోపాటు నగరంలోని చార్మినార్ వద్ద ఒక ప్రత్యేకత ఉంది. చార్మినార్ వద్ద షాపింగ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెగ్యులర్గా కూడా చార్మినార్ వద్ద సాయంత్రం వేళలా రద్దీగా ఉంటుంది. కానీ రంజాన్ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, రంజాన్ మాసం మొత్తం కూడా చార్మినార్ వద్ద 24/7 షాప్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. ముఖ్యంగా రాత్ బజార్ సంబంధించి రాత్ బజార్కి ఒక ప్రత్యేకత ఉంది. రాత్రంతా కూడా ఇక్కడ షాపింగ్ నిర్వహించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సాధారణంగా రాత్రి అయింది అంటే రెగ్యులర్గా పోలీసులు చెప్పేదాన్ని బట్టి 10 గంటలకు లేదా 10 గంటల 30 నిమిషాలకి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. కానీ రంజాన్ మాసంలో మాత్రం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, ఇటు చార్మినార్ నలుదిక్కులా కూడా షాప్స్ అన్నీ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, ఎట్ ది సేమ్ టైం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు, అంటే నిర్విరామంగా 24 గంటలు కూడా షాప్ సంబంధించిన బిజినెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇటు చార్మినార్ అందాల్ని వీక్షించడము, ఎందుకంటే లైటింగ్లో చార్మినార్ ఇంకా చాలా వరకు లైట్స్ వేయడం ద్వారా చార్మినార్ సంబంధించి బ్యూటీనెస్ అనేది ఇంకా ఎక్కువగా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇటు చార్మినార్ అందాలని వీక్షించడంతో పాటు ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఎక్కువగా కూడా రాత్ బజార్కి ప్రజలు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. ఇటు హైదరాబాద్ జంట నగరాలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కూడా చార్మినార్ విజిట్ చేయడంతో పాటు ఇక్కడ రాత్ బజార్ ఏదైతే జరుగుతుందో, ఈ రాత్ బజార్లో షాపింగ్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు, యువతులు అయితే ఈ షాపింగ్ సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ మహిళలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇటు డ్రెస్సెస్ అనుకోవచ్చు, గాజులు, దాంతోపాటు ఇతర యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. పోలీసులు కూడా రాత్ బజార్ సంబంధించి రంజాన్ మాసంలో నిర్విరామంగా ఇక్కడ వ్యాపారాలు నడుస్తుంటాయి. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సౌత్ జోన్ సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే సౌత్ జోన్ అనేది ఒక విధంగా క్రిటికల్గా చెప్పుకోవాలి. సౌత్ జోన్లో ఇటు లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడితే దాని ప్రభావము సిటీ వైడ్గా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు సౌత్ జోన్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఈ రంజాన్ మాసంలో చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రంజాన్ మాసంలో ఇది ఎక్కువ పెరిగిపోయింది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు మదీనా నుండి చార్మినార్ వచ్చే రూట్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ వాహనాలను ఎప్పటికప్పుడు కూడా క్రమబద్ధీకరిస్తూ ముందుకు కదిలించాల్సిన పరిస్థితి. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. చెప్పండి, రెగ్యులర్గా కంటే ఈ రంజాన్ సీజన్లో ట్రాఫిక్ పరిస్థితి ఎట్లుంటుంది చార్మినార్ దగ్గర? ఇప్పుడు రంజాన్ సందర్భంగా చాలా దుకాణాలు పడ్డాయి, చాలా పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు చూడడానికి, మనం కొనడానికి.
ఇంకేందంటే ఇవాళ ఫ్రైడే నమాజ్ బందోబస్తులు ఇవి మన రోజా ఇవ్వడం కానీ అవి కానీ చాలా పబ్లిక్ వస్తుంటారు. ఇంకేంటంటే పబ్లిక్ రావడం వల్ల చాలా కష్టమవుతుంది దుకాణం వాళ్ళకు వీళ్ళకు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఎట్లుంది? ఎన్ని వేల వాహనాలు వస్తుంటాయి మీరు అప్రాక్సిమేట్గా చెప్పాలంటే? మినిమం డైలీ ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు 6,000 8,000 దాకా వెహికల్స్ ఉంటాయి. అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు సాయంత్రం వరకు 7 గంటల వరకు వాళ్ళది ఉంటుంది. వాళ్ళ తర్వాత బిజినెస్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. సాయంత్రం వాళ్ళకి 7 బిజినెస్ వాళ్ళకు ఎంప్లాయీకి పంపించిన తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ వస్తుంటుంది ఇవి బిజినెస్ చేయడానికి. మరి చార్మినార్ చూడడానికి ఎక్కువ వస్తుంటారు. దానికి మేము కొంచెం కోఆపరేట్ చేసి పంపిస్తున్నాం సార్. ఇప్పుడు చార్మినార్ 4 దిక్కుల్లో కూడా బ్యారిగేడ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు? బ్యారిగేడ్స్ లోపలికి వాహనాలు అనుమతిస్తున్నారా? సార్ మేము కాళీకమన్ దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టేసాము, మిట్టికేశ్వర్ దగ్గర ఒక డైవర్ట్ బయట చేసినాము, ఈ గుల్జారా దగ్గర ఒక డైవర్షన్ చేసినాము. అయినా వెహికల్స్ అనేది వందల వేల కొద్ది వెహికల్స్ వస్తున్నాయి సార్. ట్రాఫిక్ పోలీసుల నుండి అంటే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఎవరైతే చార్మినార్ చూడడానికి కావచ్చు, ఇక్కడ షాపింగ్ చేయడానికి కావచ్చు చూస్తుంటారో వాళ్ళకి మీరు ట్రాఫిక్ పోలీసు నుండి ఏం అపీల్ చేస్తారు? అంటే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు? చాలా మంది వచ్చిన వాళ్ళు మంచిగా కోఆపరేటివ్ చేస్తారు సార్. పబ్లిక్ కూడా అయినా ఆటో వాళ్ళు అయినా కూడా వాళ్ళు కొంచెం చెప్పింది వింటారు, కొంతమంది వినరు. అయినా మేము వాళ్ళకు మంచిగా మర్యాదపూర్వకంగా చెప్పి పంపించి మ్యాక్సిమం అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. 100% మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు విధులు అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర 5 మంది 7 మంది 10 మంది అట్లా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు ఈ గుజరాత్ పాయింట్లో 4 పాయింట్లు ఉన్నాయి సార్. 4 పాయింట్లో 6 మంది 5 మంది ఇట్లా ఉన్నాం సార్, ఆఫీసర్లు మేమంతా స్టాఫ్ అంతా కలిసి. ఇది మొత్తానికి ట్రాఫిక్ సంబంధించిన సమస్యను అధిగమిస్తున్నాము. సో ఆ ఫ్లోటింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చార్మినార్ వద్ద పెరిగింది. రంజాన్ మాసంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ మధ్య కాలంలో చాలా వరకు రాత్రి వేళల్లో రాత్ బజార్లో షాపింగ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. టాటూ అంటే చాలా మంది ఇష్టపడతారు. నచ్చిన వారి పేర్లు, లోగోలతో పాటు ఫోటోలు కూడా వేయించుకుంటున్నారు. ఈ జనరేషన్లో ప్రతి 10 మందిలో 5గురికి టాటూస్ ఉండడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోంది. సిటీలో టాటూస్ తీయించుకునే వారు కూడా పెరిగిపోతున్నారు. చాలా మంది టాటూలని ఎందుకు తొలగించుకుంటున్నారు? అందుగల కారణాలేంటో వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో టాటూ కల్చర్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఇది ఫ్యాషన్ గానో, వ్యక్తిత్వాన్ని చూపించుకునే మార్గంగానో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అనేక మంది టాటూలు తొలగించుకుంటున్నారు. టాటూ వేయించుకోవడం ఒకటైతే దాన్ని తొలగించుకోవడం మరో పెద్ద విషయం. టాటూస్ కు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది యువతే. కాలక్రమేణా వారి టేస్ట్ మారిపోతుంది. ఒకప్పుడు ఎంతో ఇష్టపడి వేయించుకున్న టాటూ కొన్ని రోజులకు గానీ నచ్చకపోవచ్చు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ పేరు లేదా ఇద్దరికి కలిసిన ఒకే సింబల్ టాటూస్ వేయించుకోవడం సాధారణం. అయితే బ్రేకప్ అయిన తర్వాత ఆ టాటూను చూసినప్పుడల్లా గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం జరుగుతుంది. అందుకే చాలా మంది బ్రేకప్ తర్వాత తొలగించుకుంటున్నారని తెలిపారు టాటూస్ నిర్వాహకులు. ఒక యంగేజ్ లో తెలియకుండా అబ్బాయి అమ్మాయి పేరు కానీ లేదా అమ్మాయిల అబ్బాయిల పేర్లు కానీ చేయించుకుంటాం. దాని తర్వాత వాళ్ళు బ్రేకప్ అవ్వటం, మ్యారేజ్ గురించి ఆ ఇష్యూస్ వల్ల ఆ టాటూని రిమూవ్ చేయించుకోవడానికి కొంతమంది వస్తుంటారు. అలాగే కొంతమంది ఈ పోలీస్ కానీ, ఆర్మీ కానీ, మిలిటరీ కానీ ఇలాంటి వాళ్ళు వాటికి అప్లై చేసుకున్నప్పుడు తెలియని ఏజ్లో, అంటే చిన్న ఏజ్లో టాటూస్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి రిజెక్షన్ అవుతుందన్నమాట. సో దాని గురించి కూడా కొంతమంది టాటూ రిమూవల్ కోసం వస్తుంటారు. కొంతమంది చదువుకుంటున్న రోజుల్లోనే టాటూస్ వేయించుకుంటున్నారు. అయితే టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదు. ఇది తెలుసుకున్న తర్వాత టాటూస్ ను రిమూవల్ చేయిస్తున్నారు. తెలిసి తెలియని వయస్సులో కూడా టాటూ వేయించుకొని ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు పల్లెటూళ్లలో జరిగే జాతరలలోనూ టాటూస్ వేయించుకుంటున్నారు. అయితే అది కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీకి దారితీస్తుంది. నేను 1 ఇయర్ బ్యాక్ టాటూ చేసుకున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ డిప్లొమా ట్రైనింగ్లో ఉన్నా. డిప్లొమా పైన నేను గవర్నమెంట్ జాబ్ వేయాలనుకుంటే టాటూ ఉండద్దు అని తెలిసింది నాకు. సో దానికి నేనైతే ప్రొఫెషనల్ కోసం వెళ్తే మన వేగస్ టాటూ బెస్ట్ అని తెలిసింది. టాటూ తొలగించుకోవడానికి ఖర్చు కూడా 10 రెట్లు అధికంగా ఉంటుందన్నారు ప్రొఫెషనల్స్. టాటూని పూర్తిగా తీసేయాలంటే 1 నుంచి 1.5 వరకు సమయం పడుతుందంటున్నారు. 10 నుంచి 12 సెషన్స్ నిర్వహిస్తామంటున్నారు ఎక్స్పర్ట్స్. చాలా మంది సోషల్ మీడియాలో చూసి తక్కువ టైం, తక్కువ ధరకే రిమూవ్ చేసుకుందాం అనుకుని ఎలర్జీలు, స్కిన్ డిసీజెస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని తెలిపారు. అలాంటి వారిని నమ్మకుండా డాక్టర్ల సలహాతో ప్రొఫెషనల్స్ దగ్గర మాత్రమే టాటూ రిమూవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నేను చిన్నప్పుడు జాతరలో టాటూ వేయించుకున్నాను. సో ఇప్పుడు ఆ టాటూ నచ్చడం లేదు, అంత బాగా రాలేదు. కాబట్టి ఆ టాటూ రిమూవల్ చేసుకొని
వేరే టాటూ వేసుకుందామని చెప్పేసి రిమూవల్ కోసం మంచి టాటూ సెంటర్ నుంచి చూశాను. ఇక్కడ అంటే హైదరాబాద్లో వేగాస్ టాటూ ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ ఉన్నారండి. టాటూ రిమూవ్ కోసం లేజర్ ట్రీట్మెంట్, సర్జికల్ రిమూవల్ లాంటివి చేసినా చిన్న చిన్న మచ్చలుంటాయంటున్నారు ప్రొఫెషనల్స్. అందుకే టాటూ వేయించుకునే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. వికారాబాద్లో రంజాన్ సందర్భంగా మహబూబ్ అలీఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రార్థనల్లో పాల్గొని అనంతరం ముస్లింలకు ఖర్జూరా తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని ముస్లింలకు అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముస్లింలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ముస్లింలకు పండ్లు తినిపించి దీక్ష విరమింపజేశారు ఎమ్మెల్యే శంకర్. ముస్లిం సోదరులందరూ కూడా ఈ భారతదేశంలో కూడా కలిసిమెలిసి ఉండడానికి, మత సామరస్యానికి ప్రాతిపాదికంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న విధంగా కూడా ఇలా మతాలకు అతీతంగా కూడా ఇది పవిత్రమైన మాసం. మేమందరం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ఉపవాసాల సందర్భంగా మా ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈ ఉపవాస దీక్షను విరమించడానికి పండ్లు, అన్ని భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క ముస్లిం సోదరులకు అందరికీ ఈ యొక్క ఉపవాసం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, అధికారికంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరి కుటుంబాలకు అందరినీ కూడా అల్లా చక్కగా చూడాలి, దీవించాలి. ఈ ప్రభుత్వాలు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి ఇలా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇది సెక్యులర్ కంట్రీ. దీంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. నేను కూడా అండగా నిలబడతాం.